హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వీటీవీ. అద్దెకు తీసుకోవడం అనేది మానవ జీవితంలో నిత్యం వినబడే ఓ సాధారణ పదం. వివిధ అవసరాల నిమిత్తం ఇల్లు, స్థలాలు, పొలాలు, కార్లు, బైక్లు, ఆఖరికి విమానాలు కూడా అద్దెకు ఇవ్వడం చూస్తూనే ఉన్నాం. ఇలా ఈ ప్రపంచంలో మనిషి తన అవసరాన్ని బట్టి చాలా వాటిని అద్దెకు తీసుకుని వాడుకుంటున్నాడు. అలాగే ఒక చోట భార్యను అద్దెకు తెచ్చుకుని మోజు తీరిపోయాక ఆమెను పంపేసి మరో భార్యను అద్దెకు తెచ్చుకునే పద్ధతి విచ్చలవిడిగా జరుగుతుందని మీకు తెలుసా? ఈ మాటలు వినగానే ఇలాంటి వింత తంతు ఎక్కడో వేరే దేశాలలో జరిగే లేటెస్ట్ ట్రెండ్ అని అనుకుంటే మీరు పప్పులో కాలేసినట్లే. ఈ చండాలం విచ్చలవిడిగా జరుగుతున్నది మన దేశంలోనే. ఇక్కడ మరో పెద్ద దరిద్రం ఏంటంటే ఆ ఆడవాళ్లను అద్దెకి ఇచ్చేది స్వయంగా ఆమె కన్నా తల్లిదండ్రులు లేదా ఆమెకి పెళ్ళై ఉంటే కట్టుకున్న భర్త. ఈ మాటలు వినగానే ఒక్కసారిగా షాక్ కి గురై వెంటనే తేలుకుని సభ్య సమాజం తలదించుకుని ఇలాంటి పనులు మన దేశంలో ఎక్కడ జరుగుతున్నాయి, ఎందుకని అక్కడ వారు తమ ఆడవారిని కొన్ని రోజుల పాటు అద్దెకు పంపిస్తున్నారు, ఈ తంతు అక్కడ ఎలా జరుగుతుంది, పోలీసుల చట్టాలు ఈ నేరాన్ని ఎందుకు ఆపడం లేదు వంటి ఎన్నో సందేహాలు కలుగుతాయి. మరి ఆ విషయాలు తెలియాలంటే ఈ వీడియోని అస్సలు స్కిప్ చేయకుండా చూడండి. మన దేశంలోని మధ్యప్రదేశ్ రాష్ట్రంలో గల శివపురి అనే గ్రామం ఇప్పుడు మనం మాట్లాడుకునే వింతకు కేంద్ర బిందువు. ఆ ప్రాంతంలో ఉండే డబ్బున్న మగవాళ్లలో ఎక్కువ మంది ఆడవాళ్ళను అనుభవించాలనే ఆశతోనే రోజుకో పెళ్ళం దొరుకుతుంటే ఇక జీవితం మొత్తం ఒక్కరినే పెళ్ళంగా ఎందుకు చూడడం అనే ఉద్దేశంతో భార్య చనిపోయాక మరో పెళ్లి చేసుకునే ఉద్దేశం లేకను చాలా మంది అద్దెకు భార్యలను తెచ్చుకుంటారు. ఇక అద్దె భార్యల ధర విషయానికి వస్తే ఒక్కో మహిళకు ఒక్కో ధర ఉంటుంది. ఈ వింత వ్యవహారం ఎప్పుడు మొదలైందో ఎలా మొదలైందో తెలియదు, కానీ మధ్యప్రదేశ్లోని శివపురి దాని చుట్టుప్రక్కల ప్రాంతంలో చాలా ఏళ్లుగా ఉన్నట్టు అంచనా వేస్తున్నారు. మధ్యప్రదేశ్లో ఈ దారుణమైన ఆచారం మొదలవడానికి దానికి కటిక దారిద్ర్యం ఒక కారణమైతే ఆడదాన్ని ఒక మనిషిగా కాకుండా వస్తువుగా చూసే మనస్తత్వాలు కలిగిన మగాళ్ళు, డబ్బు ఉన్న వాళ్ళు చూపించే డబ్బు ఆశ, కష్టపడకుండా డబ్బు రావడం వంటి కారణాలు ప్రధానంగా చెప్పుకోవచ్చు. రాజస్థాన్లోని ధోల్పూర్ అనే నగరంలోనైతే అక్కడ ప్రతి వారం జరిగే పశువుల మార్కెట్ పక్కనే మహిళలను అద్దెకి ఇచ్చే మార్కెట్ కూడా పబ్లిక్ గా జరుగుతుంది. మన దేశంలో ఇంత జరుగుతున్నా అటు అధికారులు గాని మరి ఇటు నేషనల్ మీడియా గాని ఒక్క మాట కూడా మాట్లాడకపోవడం చాలా ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.